ప్రభుజీ నమస్కారం. నమస్కారం. ప్రభుజీ, శ్రీకృష్ణుల వారు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మురళీగానం, మురళి ఆయన చేతిలో ఉండేటువంటి వేణువు. అసలు ఆ వేణువు లేకుండా స్వాముల వారిని అసలు ఊహించుకోలేము. సో ఎందుకు శ్రీకృష్ణుల వారికి ఆ వేణువు అంత ప్రత్యేకమైంది, అంత ప్రత్యేక స్థానాన్ని ఏ విధంగా ఏర్పరచుకుంది వేణువు అనేటువంటి స్టోరీ గనక అడిగితే ఏం చెప్తారు స్వామి? చాలా కొద్ది మంది అడుగుతారండి ఇది. మొట్టమొదటిగా మీకు చాలా ధన్యవాదాలు. కృష్ణుని యొక్క వేణువు గురించి అడుగుతూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వేణువు చాలా చిన్నగా ఉండి 6 ఇంచులు ఉంటుంది. దానికి 6 రంధ్రాలు ఉంటాయి. దాన్ని వేణువు అంటారు. పెద్దగా 18 ఇంచులు ఉంటుంది. 4 రంధ్రాలు ఉంటాయి. చివరిలో రంధ్రం అది క్లోజ్ చేసి ఉంటుంది. దాన్ని మురళి అంటారు. ఓకే, ఇందులో 2 రకాలు ఉంది. మూడోది కూడా ఉంది, వంశీ అంటారు. ఓకే, అది 15 ఇంచులు ఉంటుంది పెద్దగా. మళ్ళీ దానికి 9 రంధ్రాలు ఉంటాయి. సో 6 ఇంచులు 6 రంధ్రాలు అంటే మొదటిది ఏం చెప్పుకున్నాం మనము? 6 ఇంచులు 6 రంధ్రాలు వేణువు అన్నారు. ఎస్. తర్వాత మురళికి ఏం చెప్పాము? 9 రంధ్రాలు. 18 ఇంచులు 4 రంధ్రాలు. 4 రంధ్రాలు. ఓకే. విధంగా వంశీ అంటే 15 ఇంచులు 9 రంధ్రాలు. ఈ విధంగా 3 వాయిస్తారు కృష్ణ భవన్ల వారు. చాలా మంది ఒక్కటే అనుకుంటూ ఉంటారు. నేను ఒక్కటే అనుకున్నాను. అందుకే వేణు వాయిస్తారు కాబట్టి వేణుగోపాలుడు అంటారు, మురళి వాయిస్తారు కాబట్టి మురళీమోహన్ అంటారు. ఆ విధంగానే వంశీ వల్లభుడు, వంశీ మోహన్ అని ఈ విధంగా ఇది కూడా పేరు. అచ్చా. సో ఈ అంటే ఈ వేణువు వంశీ అనేటువంటి ఈ వేణువుని కలుపుకొని స్వామివారికి పేరు ఆ విధంగా పెట్టారు. ఓకే. అంటే తన భక్తుల పేరును కలుపుకొని పిలిపించుకోవడం ఆయనకు సరదా. నందనందన, యశోదానందన, పార్థసారథి, ఈ విధంగా అనమాట. అందుకే ఈ విధంగా ఉంటుంది. సో ఎందుకంత ప్రత్యేకమైన స్థానాన్ని పొందారంటే చెప్పుకుందామండి, చాలా బాగుంటుంది. దాని నుంచి ఇంకా ఎందుకు చెప్పాలంటే దీని నుంచి చాలా మంచి పాఠాలు మనం పొందొచ్చు. ఒకసారి గోపికలు అంటూ ఉన్నారు, స్వామి ఎప్పుడు ఆ మురళిని చేతిలోనే పట్టుకొని ఉంటావు, మాకు దొరకదు కదండి ఆ అదృష్టము, ఎందుకంటే ఎప్పుడు కౌగిలించుకొని ఉంటావు దాన్ని అని. రెండవది, ఎప్పుడు యొక్క మురళిగానం చేసుకుంటూ నీ యొక్క కదరాల దగ్గర ఉంటుంది, అమృతాన్ని క్రోలుతూ ఉంటుంది, అది అంత అదృష్టం మాకు లేదు కదయ్యా అంటూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఆ మురళికి అంత గొప్ప స్థానం ఎలా వచ్చింది అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. తను అంటే మనకు ఆచార్యులు చెప్పారు, మనం కూడా ఏ విధంగా కృష్ణునికి దగ్గర అవ్వచ్చు మురళిలాగా అంటే ఆ మురళి లేదా వేణువు లేదా వంశీకున్న కొన్ని లక్షణాలు దాని నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. తను మామూలుగా ఒక చెట్టు అంటే ఒక చెట్టు ఉందండి, దాని యొక్క కొమ్మలో భాగమే కదండి ఇదంతా కూడా. అవును, సాధారణమైన ఒక చెట్టు కొమ్మలో భాగం అది. కానీ అది కృష్ణునికి చాలా దగ్గరైంది. ఎలా అంటే తాను చెట్టు యొక్క కొమ్మను నరికి ఆ కొమ్మను ఎక్కడికో తీసుకెళ్తారు. తన చెట్టుతో ఉంటుందా? వేరు అవ్వాలంటే ఉండదు. అంటే తల్లిదండ్రుల విరహాన్ని అనుభవించడానికి సిద్ధపడింది. అంటే కృష్ణ భగవాన్ని పొందాలంటే తల్లిదండ్రుల నుంచి నేను విరహాన్ని పొందినా పర్లేదు, భగవంతుని దగ్గర అవ్వాలంటే అని అనుకుంది. అది మొదటి పాఠం. రెండోది, దాన్ని తీసుకెళ్ళాక అలాగే ఉంటుందా చెప్పండి? అది దాన్ని చెక్కుతారు, నునుపుగా చేస్తారు. అలా చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది? బాధాకరంగా, చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఎన్నో బాధలకు ఓర్చి ఎన్నో ఇబ్బందులున్నా సరే చిరునవ్వుతో స్వాగతిస్తూ ఉంటుంది. లేదు లేదు లేదు, నేను కృష్ణ భగవాన్ని చేతుల్లోకి వెళ్ళి సేవ చేయబోతున్నాను కాబట్టి ఈ బాధలున్నా కూడా నాకు పర్లేదు అనుకుంటుంది. ఇది రెండోది. మూడోది, దాని లోపల ఏమీ లేకుండా అంటే శూన్యంగా ఉంటుంది. ఏమి ఉంచరు అసలు. పైపెచ్చు మీద నుంచి కొన్ని రంధ్రాలు పడుస్తారు. ఈ విధంగా హాల్లో అంటే దానిలో ఏమీ ఉండదు, శూన్యం. అంటే మనలో సంపూర్ణంగా అహంకారం అనేది శూన్యం అయిపోతే అప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవుతాము అన్నట్టు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరుపడ్డా పర్వాలేదు, విరహవేదన అనుభవిస్తోంది, ఎన్నో ఇబ్బందులు, దాన్ని చెక్కడంలో నునుపు చేయడంలో ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి, అయినా కూడా పర్లేదు అనుకుంటుంది, భరిస్తోంది సహనంతో. మూడోది, అహంకారాన్ని అంతా త్యజిస్తుంది, ఏమీ లేదు. అప్పుడు దాని యొక్క అద్భుతమైన లక్షణాలు చూసిన కృష్ణ భగవానుడు దాన్ని తనకు దగ్గరగా అక్కను చేర్చుకొని దాని లోపల తన అదరామృతాన్ని నింపి
తన యొక్క భక్తులను పిలవడానికి ఈ యొక్క వంశీని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క వంశీ మురళి లేదా ఇది ఎందుకు భగవానికి దగ్గరైంది అంటే భగవంతునికి ఇందుకు ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి దగ్గరైంది. ఓకే, అంటే మనము కృష్ణ భగవానునికి దగ్గర అవ్వాలి అంటే ఈ లక్షణాలన్నీ మనలో కూడా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఓహో తల్లిదండ్రులకు వేరుపడాలి అంటే ప్రభుజీ మీలాగా బ్రహ్మచర్యం స్వీకరించి ఎక్కడో ఉండాలి అలా చెప్తున్నారంటే అలా కాదండి. అంటే అవసరమైతే నేను భగవంతుని పొందడానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడును అనుకోవడం అనమాట. ఓకే, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే సిద్ధంగా ఉండాలి దేనికైనా. ఓకే, భగవంతుని పొందడానికి ఆ మాత్రం సిద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడు మనం భగవంతుని పొందే అదృష్టం, భగవంతునికి దగ్గరగా ఉండే అదృష్టం, సాక్షాత్తు భగవంతుడే మనతో సేవ చేయించుకునే అదృష్టాన్ని మనం పొందుతాము అన్నమాట. ఓకే, ఈ విధంగా ఈ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇందుకే ఈ యొక్క వేణువు భగవంతునికి అత్యంత దగ్గరైంది, ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, అయితే ప్రభుజీ మరి ఇక్కడ వేణువు అన్నారు, మురళి అన్నారు, వంశీ అన్నారు. అంటే మూడు రకాలు, 3 పేర్లు. అంటే ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అది ఎలా అంటే ముందే మనం చెప్పుకున్నట్టుగా కృష్ణ భగవానుల వారు రకరకాల, అంటే ఇప్పుడు ఆవులను పిలవాలి అనుకుంటే ఒక రకంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఖచ్చితంగా దేనికి ఏది ఉపయోగిస్తారో ఆయనకే తెలుసు. కానీ 3 గురించి ఇచ్చారు ఆయన. దేవీ దేవతలను వాళ్ళకి ఆనందం కలిగించాలంటే ఒకటి. ఈ విధంగా కృష్ణ భగవానుల వారు రకరకాల రాగాలు చేస్తారు. దేంతో ఏది చేస్తారన్నది మనకు తెలియదు. అంటే కొన్ని రాగాలు ఇచ్చారు మనకి. తను 8 రాగాలు ఉన్నాయంట. అందులో మొదటి రాగం అనేది దేవీ దేవతలకు ఆనందం కలిగించడానికి వాడతారు. అది వినగానే దేవీ దేవతలు స్తబ్దులు అయిపోతారంట. వాళ్ళు ఏ పని చేస్తున్నా అన్ని ఆపేసి ఒక్కసారిగా మురళిగానం వింటూ ఇలా ఇంకేమీ అనిపించట్లేదు వాళ్ళకి. మురళిగానం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. అనంతదేవుడు ఎన్నో పడగలు ఉన్నాయి, ఆయన కూడా మురళిగానాన్ని వింటూ ఆడుతూ ఉన్నాడంటే ఇలాగా మొదటి రాగం పాడినప్పుడు. ఓకే, ఈ విధంగా రెండో రాగం పాడితే యమునా నది బృందావనంలో ముందుకెళ్తూ ఉంది, తాను ముందుకెళ్ళాలని మర్చిపోయి రెండో రాగం వినగానే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అందులో ఉన్న మాధుర్యం అలాంటిది. ఈ విధంగా ఉంటుంది. ఇది రెండో రాగం. ఇది కాకుండా ఇంకా మొత్తంగా చాలా రాగాలు ఉన్నాయన్నమాట. అందులో భాగంగా ఇంకా 3వ రాగము, 4వ రాగము. ఇందులో ఒక రాగాన్ని పాడితే 3వ రాగాన్ని పాడితే చంద్రుడు తను వెళ్తున్న గమనాన్ని ఆపేసుకుంటాడు, ఆగిపోయి నిశ్చేష్ట ఇలా చూస్తూ ఉంటాడు స్వాముల వారిని. అంటే ఇలా వింటూ ఉంటాడు, అంత ఇంకేం చేయాలో తెలియదు ఆయనకి. తను 4వ రాగాన్ని పాడితే బృందావనంలో ఆవులన్నీ పరిగెత్తుకు వచ్చేస్తాయి స్వామి దగ్గరికి, వచ్చి నిశ్చేష్లపై చూస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి అంతే. ఇంకా 5వ రాగాన్ని పాడితే బృందావనంలో ఉన్న గోపికలందరూ వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ మర్చిపోయి స్వామి యొక్క మురళీ మోహన్ రాగం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి పరిగెడతారు. అంటే అది వాళ్ళ కొరకు. ఆ 5వ రాగం పాడితే గోపికలకు మాత్రమే వినిపిస్తుంది. ఓకే, అంటే ఇందులో ఒక్కో రాగం ఒక్కో దానికి సంబంధించింది, ఆ రాగం వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. ఆ విధంగా అనమాట. ఓకే, 6వ రాగం పాడితే రాళ్ళు కూడా కరిగిపోతాయి. రాళ్ళు కూడా కరిగిపోయి శరదృతు అనేది వస్తుంది. ఆ రాగానికి శరదృతు వచ్చేస్తుంది, అది ఆయన మహిమ. 7వ రాగం పాడితే ఒకే సమయంలో అన్ని ఋతువులు వచ్చేస్తాయి. అది కేవలం కృష్ణుడు 7వ రాగం పాడినప్పుడే వస్తుంది. ఆ మహిమ అనేది, ఆ అద్భుతం అనేది మామూలుగా జరగదు. కానీ 7వ రాగం పాడాడంటే అన్ని రకాల ఋతువులు ఒక్కసారిగా వచ్చేస్తాయి. మరి 8వ రాగం అత్యంత ప్రత్యేకం అండి. 8వ రాగం కేవలం ఆయన శ్రీమతి రాధారానికి వినిపించడానికి మాత్రమే పాడతారు. అది రాధారాణి తను ఎక్కడున్నా సరే తను మాత్రమే వింటుంది, తనకి మాత్రమే వినిపిస్తుంది. అందుకే ఈ 3 ఉన్నాయి కదండి, 3 ఆయన చాలా అనంతమైన రాగాలతో వాడుతూ ఉంటారు. ఈ మాత్రం కూడా మనకి ఆచార్యుల వారు చెప్పారు కాబట్టి తెలిసింది. చాలా మంది అందుకే తెలియదు వేణు అంటే ఏంటి, మురళి అంటే ఏంటి, ఈ మాత్రం కూడా తెలియదు. కానీ మనం భగవంతుని భక్తి చేస్తున్న ఆచార్యుల కృప వల్ల కొన్ని విశేషాలు తెలుసుకునే భాగ్యం అనేది కలిగింది. ఖచ్చితంగా. కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటి అంటే, అందరూ వీక్షకులకు నేను చెప్పాలనుకున్న అత్యంత ముఖ్యమైన అంశం, ఇప్పుడు మనం విన్న అన్నింటిలోకి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, శ్రీకృష్ణ భగవానుల వారు ముగ్ధ మనోహరంగా మురళీగానం చేస్తూ ఉన్నారు అంటే ఆయన తన అపారమైన కరుణతో, అనంతమైన ప్రేమతో ఈ జీవరాశులందరినీ పిలుస్తూ ఉన్నారు. వచ్చేయండి నా దగ్గరికి, నా ఆనంద నిలయమైన పరంధామానికి వచ్చేయండి,
ఇక్కడ బాధలు పడకండి అని. అది ఆ మురళీగానం యొక్క అత్యంత ముఖ్యమైన దాని యొక్క అర్థం అని అనుకోవాలి. ఈ విధంగా వేణువుని భగవంతుడు తన యొక్క సేవలో ఉపయోగించుకుంటూ ఉన్నారు, తనకు దగ్గరగా ప్రేమగా ఉంచుకొని. ఓకే, ఈ విధంగా వేణువు నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే ప్రభుజీ. అయితే ఇప్పుడు ఈ 3 వేణువులు ఏవైతే ఉన్నాయో, ఈ 3 వేణువులని అంటే మీరు 8 రాగాలని చెప్పారు, కానీ పర్టికులర్గా ఈ వేణువులని ఎప్పుడు ఏ సమయంలో ఏది వాడతారు అనేది ఏమైనా? చాలా ఉందండి, దాని గురించి ఒక పెద్ద పాడ్కాస్ట్ చేయాలి మనం. అంత పెద్ద సబ్జెక్ట్ ఓన్లీ వేణువు గురించి. కృష్ణుడి గురించి మీరు ఒక్క విషయాన్ని తీసుకోండి, ఎన్నో విశేషాలు ఉన్నాయి అందులో. ఒకే ఒక్క విషయం మనం సెపరేట్ గా ఒక పెద్ద పాడ్కాస్ట్ చేయాలి, ఒక 1 hour చేసినా కూడా సరిపోదు, కేవలం వేణువు గురించిన అంశం. అంతలా ఉంది దాంట్లో. ఓకే, డెప్త్ ఎక్కువగా ఉంది అంటారు ఇందులో. అంత అన్ని విషయాలు ఉన్నాయి అన్నమాట. ఓకే ప్రభుజీ. సో నిజంగా అంటే శ్రీకృష్ణుడు అనగానే చేతిలో ఖచ్చితంగా కనిపించాల్సిందే. అది అంటే అండ్ రెగ్యులర్గా స్వామివారి చేతిలో పట్టుకునేది వేణువా లేదంటే వంశీయా మురళియా అని చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా? అది ఆ యొక్క ఉపయోగాన్ని బట్టి, ఆయన ఎవరిని పిలవాలనుకుంటారో ఆ ప్రదేశాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు అడవిలో ఉన్నారు, అప్పుడు ఆయన ఆవులన్నిటినీ దూడలన్నిటినీ మేతకు పంపించారు, అప్పుడు అన్ని ఇంటికి వెళ్ళాలి, సాయంత్రం అయిపోయింది, అప్పుడు వాటిని పిలవడానికి ఒకటి వాడతారు. ఓకే, ఆ విధంగా ఉంటుంది, ఆవులు కావాలి అనుకుంటే అవసరానికి అనుగుణంగా వాడుతూ ఉంటారు స్వామివారు. ఓకే ప్రభుజీ, చాలా చక్కటి. దోతిలో ఇక్కడ పెట్టుకుంటారు అనమాట, అక్కడ నుంచి తీసి వాడుతూ ఉంటారు. ఓకే ప్రభుజీ, నేను నిజంగా పిల్లన గ్రోవి చేతిలో ఉంటుంది అనేది అందరికీ తెలుసు, కానీ ఎందుకు అనేది నిజంగా చాలా క్లియర్ క్రిస్టల్గా చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.